ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి ఈ దినము మరొకసారి ప్రభు యొక్క కృప చొప్పున ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మీతో మరలా ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి నేను ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదేంటంటే వాగ్దానాల గురించి ఇది వరకు కూడా ఒక ఎపిసోడ్లోని మనం మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు ఏంటంటే వాగ్దానం, బైబిల్లోనున్న వాగ్దానాలన్నీ వాగ్దానాలే, అయితే దేవుడు తనకు తానుగా చేసిన వాగ్దానాలు, దేవుడు తనకు తానుగా మనతో చేసిన ఒక 5 రకాల వాగ్దానాలు క్లుప్తంగా ప్రభు సన్నిధిలోని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఒకసారి ఒక ఆయన రైలు బండిలో వెళ్తూ ఉంటుండగా ఆయన జేబులోనున్న మరి ఆ పర్స్ పడిపోయింది. ఆయన పెద్దవాడు వృద్ధుడు. ఆయన మరి ఏమైందంటే ఆ పర్స్ పోగొట్టుకున్నాడు, వెతుక్కుంటున్నాడు. ఆ వెనకమాల ఉన్న ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తికి, ఒక యవనస్తుడికి దొరికింది. దొరికినప్పుడు ఆ యవనస్తుడు అది తెరిచి చూశాడు. చూస్తే పైన ఒక వాక్యం ఉంది, వాక్యం కార్డు ఉంటుంది కదా, ఆ వాక్యపు కార్డు ఒకటి ఉంది, ఫోటో ఉంది. ఆ ఫోటో తీసి చూస్తే దానిలో ఏమని రాసిందంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని రాసింది. ఈ పెద్ద ఆయన తనకు అంతసేపటికి తన పర్సు కనబడకపోయేసరికి వెతుక్కుంటుంటే ఆ వెనక కంపార్ట్మెంట్లో ఉన్న ఆ యవనస్తుడు ఈ పర్సేనా అని అడిగాడు. అవును, ఇది నాదే అని అన్నాడు. ఇది నీదే అని గుర్తుకి ఏదైనా గుర్తు చెప్పు, మరి ఇందులోని ఏముందో చెప్పమన్నాడు. ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, దానిలోని ఫోటో పెట్టుకునే భాగంలో ఒక వాగ్దానం ఉంటుందయ్యా. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు చెప్పిన మాటయ్యా అని చెప్పాడు. అవతల ఆ యవనస్తుడు ఎగతాళిగా, అబ్బా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదా? అవునయ్యా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన తోడుగా ఉండే దేవుడు. ఎప్పటి వరకు తోడుగా ఉంటాడో అంటే, ఈ పెద్ద ఆయన అన్నాడు, సదాకాలం నీకు తోడుగా ఉంటానని ప్రభు చెప్పారయ్యా. నీకెవరు తోడుగా లేరా అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, నేను నా చిన్నతనంలో మా అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు పర్సు కొనిచ్చారు. అడగ్గా నాకు పర్సు కొనిచ్చారు. ఆ పర్సులోని మా మమ్మీ డాడీ ఫోటో పెట్టుకున్నాను. నేను యవనస్తున్న అవుతప్పటికీ, నాకు వివాహం జరిగినప్పటికీ వాళ్ళు లేరు. వాళ్ళు కాలం చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత ఆ స్థానంలోనికి నా ఫోటో, నా భార్య ఫోటో వచ్చింది. కొంతకాలానికి నా ఫోటో, నా భార్య ఫోటో తీసేసి నా పిల్లల ఫోటో పెట్టుకున్నాను. నా పిల్లల ఫోటో పెట్టుకున్న తర్వాత ఆ పిల్లలు చదువులు పూర్తి చేసుకొని ఎవరి దారి వాళ్ళు చేసుకున్నారు, ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు, ఎవరి దేశానికి వాళ్ళు సెటిల్ అయిపోయారు, నాకు దూరం అయిపోయారు. మరలా ఇప్పుడు నేను ఆ ఫోటో తీసేసి నా భార్య ఫోటో పెట్టుకున్నాను. నా భార్య కూడా కొంతకాలం క్రితం కాలం చేసింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు నిత్యము నాతో ఉండరు. మొదట తల్లిదండ్రులు ఉంటారు అనుకున్నాను, తల్లిదండ్రులు లేరు. తర్వాత పిల్లలు ఉంటారు అనుకున్నాను, పిల్లలు లేరు. భార్య ఉందిగా, భార్యతో ఉంటాను అనుకున్నాను, ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. అయితే దేవుడు నాతో చెప్పాడు, ఎంతమంది వచ్చినా వెళ్ళిపోయినా నేను మాత్రం నీ జీవితంలో నుంచి వెళ్ళిపోను, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాడు. నిజమే, వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను ఇంకా బ్రతకగలుగుతున్నాను అని అంటే, మనుగడ సాగించగలుగుతున్నాను అని అంటే ఆయన చేసిన వాగ్దానమే.
నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనన్న దేవుడు నిజంగానే నా కష్టకాలంలో నన్ను విడిచిపెట్టలేదు. ఎవరు లేకపోయినా సరే, అందరూ విడిచిపెట్టినా సరే, నేను ఒంటరి వాడినని ఎప్పుడు అనుకోను. ఎందుకు అనంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నాతో కూడా ఉన్నాడు. అదే ప్రభు అంటారు ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6లోని, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు, నిన్ను ఎడబాసే దేవుడని కాదు. ఆ మాటని తీసుకొచ్చి యెహోషువకు మరలా జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని తనకు తానుగా చేసిన వాగ్దానం. ఆ మాటనే హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయం 5వ వచనములో, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. మనం అడగలేదు, ఆయనే మనకు చెప్పారు. అంటే ఆయన వాగ్దానం చేసిన వాడు ఎంతో నమ్మకమైన వాడు. ఆయన ఉంటాను అన్నాడు. ఎందుకు అనంటే ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఆయన పుట్టుక లేదు, మరణము లేదు. ఆయన ఎప్పటికీ సజీవుడై ఉండే దేవుడు. ఆయన శరీరధారిగా మన మధ్యలోనికి పుట్టడానికి వచ్చాడు. అలాగనే మన రక్షణ కొరకు మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి మనల్ని పరిశుద్ధపరచడానికి ఒక మార్గాన్ని వేసి ఆయన మరలా వెళ్ళిపోయాడు. అంతేగాని చావు పుట్టుకలు లేనివాడు ప్రభు. ఆయన సదాకాలం ఉండే దేవుడు, తోడుగా ఉంటానన్నాడు. నేనైనా ఇక్కడ మరణిస్తానేమో కానీ ఆయన మరణాన్ని జయించినవాడు. ఒకవేళ నేను మరణించినా నన్ను ఆ మరణము నుంచి లేపగలిగినవాడు. ఆయన నాకు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటాను అని. ఎప్పుడైతే ఇదంతా చెప్పాడో ఆ పెద్ద ఆయన, ఈ పర్సు నీదేలే అని చెప్పేసి ఆ యవనస్తుడు పర్సు ఇచ్చేశాడట. ఈ రోజున నేను నీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అందరూ విడిచిపెట్టేస్తారు నీకు. నీ రైలు బండిలో, నీ ప్రయాణంలో అందరూ దారిలో ఎక్కిన వాళ్ళే. నువ్వు పుట్టిన కాడి నుంచి ఉన్న అప్పటికే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, నీ అమ్మ, తల్లి, తండ్రి అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి టైం వచ్చినప్పుడు, వారికి స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతూ ఉంటారు. నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, మరి ఎవరు కానీ, నీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ అందరూ వారి స్టేషన్ల ప్రకారంగా దిగిపోతూ ఉంటారు. కానీ చివరికంటూ నీతో ఉండేవాడు నీ దేవుడే. ఆయన అంటాడు, నిన్ను విడిచిపెట్టను నేను. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. అదే సమయంలో ఒక ఆయన అడిగాడు, ఎంతవరకు ఉంటాడంటావు అని. ఎంతవరకు ఉండడు అంటే సదాకాలం. అదే ఆ సదాకాలం ఎలాగా అంటే, ఇదిగో ఆదికాండము 28వ అధ్యాయములో 15వ వచనంలో ఇలాగ రాసింది, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు అంటాడు, మరలా నేను ఈ దేశమునకు నిన్ను రప్పిస్తాను. ఏ దేశము అంటే ఈ లోక సంబంధమైన దేశములు కాదు. ఇక్కడైతే కనాను దేశము. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే అది పరమ కనాను దేశం. ఈ లోకంలో నీ ఆయుష్ కాలం ఉన్నంత వరకు ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన ఏ రోజు కూడా విడిచిపెట్టడు. ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ, నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తూ, ఆశ్రయాన్ని ఇస్తూ, అన్ని విషయాల్లోని నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తూ, నీవు ఏదైతే చేరాల్సి ఉందో ఆ దేశానికి చేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను అని మొదటి వాగ్దానం చేశాడు. ఇక రెండవదిగా ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనములో, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇప్పుడు తండ్రి చేసిన వాగ్దానము ఇంకోటి కనబడుతుంది. ఏంటంటే పైనుండి శక్తి లేక పరిశుద్ధాత్మ. ఆయన తోడుగా ఉంటానన్నారు కదా. మరి ఎలా ఉంటారు అనంటే ఇక్కడ రాయబడి ఉంది, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని మన మీదకి పంపుతున్నారంట.
పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటారు అని అంటే వాక్యం చెప్తుంది యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన మీలో ఉంటారు, మీతో ఉంటారు. అనగా మీతోని కూడా ఉంటాను అని చెప్పిన దేవుడు ఏ రకంగా ఉంటాడు అని ఒకవేళ నీ ప్రశ్న అయితే ఇక్కడ 2వ వాగ్దానంలో ప్రభు చెప్తూ ఉన్నారు ఏమని, నా తండ్రి వాగ్దానము చేసినది. ఏంటా వాగ్దానం చేశారు అంటే పరిశుద్ధాత్మను, నా ఆత్మను మీ మీద కుమ్మరించదను అని యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28లో ఆయన వాగ్దానం చేశారు. ఆ వాగ్దానము పెంతెకొస్తు దినమందు నెరవేరిన ఆ వాగ్దానము మీకును అనగా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారికిని, వారి యొక్క సమీపస్తులందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానము నెరవేరుతుంది. అనగా వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన వారిలో ఆత్మగా ఉండి సంచరిస్తానని మరి కొరంథీ పత్రికలో వ్రాస్తున్నాడు. నేను మీలో ఉంటాను, మీతో ఉంటాను. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటారు, లోకములో ఉన్నవాని కంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉండే మరి నేత్రాశ కంటే, శరీరాశ కంటే, జీవపు డంబం కంటే, సాతానుగాడి కంటే, వాడి కల్పించే ఆశల కంటే మీలో ఉన్నవాడు ఉన్నాడే ఆయన చాలా గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. వీడు నిన్ను పాడు చేయడానికైతే ఆయన నిన్ను రక్షించడానికి, బాగు చేయడానికి. ఈ రోజున దేవుడు నీతో చేసే 2వ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మను నీలో ఉంచుతాను. ఈ ఆత్మను ఉంచడం వల్ల ఏంటి లాభం అంటే ఆ వాగ్దానం చేత ముద్రించబడినప్పుడు ఎఫెసీ పత్రిక 1:13లో రాస్తాడు, ఆ వాగ్దానం చేత మీరు ముద్రించబడినప్పుడు మీరు తండ్రి సొత్తు అని, మీరు తన కోసం ఏర్పాటు చేయబడిన వారని, అనగా ఇదిగో నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ మాటలో ప్రభు చెప్పిన రీతిగా మరి దేవుడు నీవు నా సొత్తు అని చెప్పుకోవడానికి 2వ వాగ్దానం ఏమి ఇచ్చారంటే తన పరిశుద్ధాత్మను వాగ్దానం ఇచ్చారు. ఇక 3వ వాగ్దానము దేవుడు చెప్తూ ఉన్నారు ఏమంటే తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుషునిస్తానని వాగ్దానం చేశారు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 మాటలు చదివినప్పుడు, పిల్లలారా ప్రభువునందు ఈ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈ ఆజ్ఞ ఉంది ఇందులో, అదే సమయంలో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంటే ఈ ఆజ్ఞలోనే వాగ్దానం కూడా దేవుడు దాచి ఉంచాడు. ఎలాగంటే నువ్వు ఎలాగా ఆజ్ఞ నెరవేర్చాల్సిందే. అయితే దేవుడు అంటాడు, ఒకవేళ ఈ ఆజ్ఞ నెరవేరిస్తే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే దీర్ఘాయుష్ ఇస్తున్నాను. ఆ దీర్ఘాయుష్ అనగా ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు. అలాగనే ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్య జీవం అనే దీర్ఘాయుషును పొందుకుంటావు. ఇక్కడ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, తండ్రిని తల్లిని నీవు ఘనపరిచినప్పుడు దేవుడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. ఎలాంటి తల్లిదండ్రులు అంటే, ఒకటి కన్న తల్లిదండ్రులు, ఎవరైతే నిన్ను చిన్నప్పటి నుంచి కన్నప్పటి నుంచి పెంచారో, పోషించారో, పెద్ద చేశారో, నీకంటూ ఒక జీవితాన్ని ఏర్పరిచారో వాళ్ళను ముదిమిలో ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళు బలంగా ఉన్నంత వరకు నీ సహాయం వారికి అక్కర్లేదు. కానీ వారు ఎప్పుడైతే బలహీనులు అవుతారో అప్పుడు నీ బాల్యాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ బాల్యంలో నువ్వు బలహీనుడవు, నీ బాల్యంలో నీకు నువ్వు పెరగలేదు. ఎవరో నీకు సహాయం చేస్తే, అనగా నీ తల్లి నీ తండ్రి ఎవరో సహాయం చేస్తే, వారు నీకు అన్నం తినిపిస్తే, వారు నీ ముక్కు మూతి కడిగితే, వారు నీకు బట్టలు ధరింపజేస్తే, వారు నీ కోసం కష్టపడితే, వారు నీ కోసం ధనాన్ని వ్యాయపరిస్తే, వారు తమ ఆరోగ్యాలు మానుకుంటే నీవు పెద్దయ్యావు. నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఆ బలహీనత వాళ్ళ జీవితంలో వృద్ధాప్యంలో వస్తుంది.
నువ్వు నిలబడలేని స్థితిలో నిలబెట్టారు, వాళ్ళు నిలబడలేని స్థితిలో వాళ్ళని నువ్వు నిలబెట్టాలి. అదే చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిని తండ్రిని సన్మానించు అంటే మెడలో దండ వేసి శాల్వా కప్పడం కాదు, స్వీట్లు తినిపించడం కాదు. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే రోజు చికెన్ మటన్తో భోజనం పెట్టడం అస్సలు కాదు. తల్లిని తండ్రిని సన్మానించడం అంటే జనం మధ్యలో పొగడ్డం అసలు కాదు. వాళ్ళకి ఏ లోటు రాకుండా, రోజు వాళ్ళకి గొప్పగా చూడకపోయినా వాళ్ళ వృద్ధాప్యమందు వారికి కావలసినది ఇస్తే చాలు. అమ్మా ఎలాగున్నావే, బాగున్నావా, డాడీ ఎలా ఉన్నారు అని ఒక్క చిన్న పలకరింపు వాళ్ళకి ఇస్తే చాలు. అంతకంటే వాళ్ళు ఏమి కోరుకోరు పిల్లల దగ్గర నుండి, వాళ్ళు అంతకంటే ఏమి ఆశించరు పిల్లల దగ్గర నుండి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్ని ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనములో ఈ వాగ్దానం రాయబడి ఉంది. ఈ రోజున 3వ వాగ్దానం ఏంటంటే, మొదటిది ప్రభు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఈ జీవిత కాలంలో. రెండవది తన పరిశుద్ధాత్మను నీలో ఉంచి నిన్ను తన సొత్తుగా తను ముద్రించుకొని నీకు సంచకరువుగా తన ఆత్మని అనుగ్రహించాడు. ఇక మూడవదిగా దేవుడు అంటాడు, నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను ఈ భూమి మీద కానీ నీవు కానీ నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే. మొదటిది నీ కన్న తల్లిదండ్రులు, రెండవది మరి నీ యొక్క ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన తల్లి అనగా దైవ సేవకులు. వాళ్ళు నిన్ను మరి ప్రభువులో పుట్టడానికి కారణమయ్యారు, ప్రభువులో పుట్టడానికి కారణమయ్యారు. ఆ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. వాళ్ళని దుఃఖపరచకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, దేవునికి వాక్యానికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నడవకూడదు. అలాగ నడవకుండా వారికి లోబడినప్పుడు ఈ లోకములో ఏ ఒక్కరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ ఒక్కరిలోని కూడా సంపూర్ణ 100కి 100 పాళ్ళ మరి ఆ పర్ఫెక్ట్నెస్ కనబడదు. అలాగనే ఒకవేళ దైవ సేవకుల్లోని కూడా ఏదైనా లోపాలు ఉండవచ్చునేమో, మీ అమ్మా నాన్నలోని కూడా ఏదైనా లోపాలు ఉండవచ్చునేమో. కనుక వాళ్ళని ఆ లోపాన్ని బట్టి కాదు కానీ వాళ్ళు నీ కోసం చేస్తున్న ప్రార్థనను బట్టి, వాళ్ళు నీ మీద చూపిస్తున్న ప్రేమను బట్టి, వాళ్ళకు నీ మీద కలిగి ఉన్న బాధ్యతను బట్టి వాళ్ళని ఎప్పుడు సన్మానించాలి. వాళ్ళు సన్మానించడం అంటే వాళ్ళకి ఇందాక తల్లిదండ్రుల కోసం చెప్పినట్లుగా వాళ్ళని కూడా గొప్పగానే చేయక్కర్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా వారు చెప్పిన బోధన అనుసరించి నువ్వు నడుచుకోవడమే సన్మానించడం. రెండవది, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు నిన్ను చూసి సంతోషించేలాగున నీ ప్రవర్తన సరిదిద్దుకోవడమే సన్మానించడం. వారికి ఎప్పుడు అందుబాటులో ఉండి సేవా పరిచర్యలో సహకారిగా ఉండడమే సన్మానించడం. వారిని ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు అని వాక్యంలో గలతీ పత్రికలో రాసింది, ఎఫెసీ పత్రికలో కూడా, హెబ్రీ పత్రికలో కూడా రాసింది. అనగా వారు దుఃఖంతో ఆ పని చేస్తే నీకు ఆశీర్వాదం కాదు. కనుక దైవ సేవకులను ఎప్పుడు సఘనపరచాలి, ఎప్పుడు కూడా వారిని సన్మానించాలి. ఇక మూడో తల్లిదండ్రులు ఎవరు అంటే ఆకాశమందున్న తండ్రి, అలాగనే సంఘము తల్లి. సంఘాన్ని తల్లితో పోల్చాడు గలతీ గ్రంథకర్త. ఈ లోకంలోని సంఘాన్ని సన్మానించాలంటే ఎలాగంటే అందులో ఎవరైనా సరే అవసరాలలో ఉంటే, అందులో ఎవరైనా సరే కష్టాలలో ఉంటే ఆ సంఘంలో ఉన్న వారిని ఆదుకోవడమే సన్మానించడం. నీ తండ్రి నిన్ను చూసి సంతోషించినట్లుగా ప్రవర్తించడమే సన్మానించడం. ఇది దేవుడు అంటాడు వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. ఈ రోజున ఈ 3వ ఆజ్ఞను నువ్వు పాటించినట్లయితే నీ యొక్క భక్తిలో ఏ లోపము లేనట్టే. కన్న తల్లిదండ్రిని, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రిని, పరలోకపు తండ్రిని, ఈ లోకములో ఉన్న సంఘం అనే తల్లిని, ఈ ముగ్గురిని కానీ నువ్వు కానీ సన్మానించినట్లయితే ఆ వాగ్దానానికి నువ్వు వారసుడివి. ఇక 4వది చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాలలో
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుని యొక్క వాక్యములో నిత్య జీవము అనుగ్రహించుననుదదియే ఆయనే తానే మనకు చేసిన వాగ్దానము. 4వది నిత్య జీవము ఆయనే అనుగ్రహిస్తానని మనకు వాగ్దానం చేశారంట. నిత్య జీవము అనగా ఎంతకాలము అని ఒక ఆయన ఎవరు చాలా తెలివిగా పాస్టర్ గారిని అడిగాడంట. నిత్య జీవం అంటే ఎంతసేపు ఉంటుంది అని అంటే ఆయన చెప్పాడంట. ఎలా చెప్పాలో ఆయనకి అర్థం కాక ఒక చీమ సముద్రం ఒడ్డున ఒక ఇసుక రేణువుని పట్టుకొని అలా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళి అక్కడ ఆ ఇసుక రేణువు వేసేసి మళ్ళా నడుచుకుంటూ వచ్చి మళ్ళా సముద్రపు ఒడ్డుని తీసుకొని వెళ్ళి మళ్ళా వేసి మళ్ళా వచ్చి అలాగనే ఎప్పుడైతే ఈ సముద్రాన్ని ఖాళీ చేస్తుందో అంత సమయము కంటే ఎక్కువ అన్నాడంట. ఇక నువ్వే ఊహించు అన్నాడంట. నిజానికి అది జరిగే పనేను. ఒక ఇసుక రేణువుని ఒక చీమ భూలోకము నుండి పరలోకానికి నడిచి వెళ్ళి అది అక్కడ దించి మరలా వచ్చి తీసుకొని ఇలా ఒక్కొక్క రేణువు తీసుకుని వెళ్తూ ఉంటే ఎంత సమయం పడుతుంది అంటారు? అదే నిత్య జీవం, దానికి అంతము లేదు. నిత్యము జీవించే జీవం అనగా పరలోకపు జీవం, పరలోకంలో పరిశుద్ధులతో కలిసి మరి ఆనందించే జీవం. ఆ జీవాన్ని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఏది? మొదటిది ఆయన విశ్వాసం ఉంచి ఆయన విడువక ఎడవాయిక ఉంటే, రెండవది ఆయన ఆత్మ చేత ముద్రించబడితే, మూడవది ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే, నాలుగవది చెప్తున్నాడు నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఇక ఐదవది చెప్పి ముగిస్తానండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన, జ్ఞాపకం పెట్టుకోండి, తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అనగా ఇగో 5వ వాగ్దానం ఏంటంటే వారసత్వాన్ని ఇస్తానంటున్నాడు, పరలోకపు వారసత్వాన్ని. ఆ వారసత్వంలోనే దేనికి వారసులుగా చేస్తావో అంటే పరలోకానికి వారసులుగా చేస్తానంటాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానంటాడు. వారసత్వం అంటే ఈ లోకంలోని వారసత్వం కలిగి ఉంటే ఆ వారసులు ఏ తల్లిదండ్రులు వారికి ఆ వారసులు అయి ఉంటారో ఆ తల్లిదండ్రులు కలిగిన దానికి అంతటికి వాళ్ళే కర్తలు. అనగా వాళ్ళకి ఆస్తులు ఉంటే ఆస్తికి కర్తలు, అదే సమయంలో అప్పులు ఉంటే అప్పులు కూడా వాళ్ళే తీర్చాలి. వాళ్ళకి రోగాలుంటే ఆ జెనెటిక్ ప్రాబ్లం, అదే జెనెటిక్ విధానంలో వాళ్ళకి కూడా మరి ఆ రోగాలు వస్తాయంట. మరి వాళ్ళకి ఏది ఉందో దానికి వారసత్వం. కానీ ఇక్కడ వారసులుగా పిలుస్తున్న వాళ్ళు ఎవరంటే పరిశుద్ధుడైన దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అనంత సృష్టికి కర్త అయిన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు చెప్పగలను. వాటన్నిటికీ వారసత్వంగా నిన్ను పిలుస్తున్నాడు, వారసులుగా నియమిస్తున్నాడు. ఆయన తానే వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు అనంటే నీవు ఆయనందు విశ్వాసం ఉంచావు కనుక. ఈ వాగ్దానాలన్నీ తానే నీకు చేసిన వాగ్దానాలు కనుక ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకో, నీ జీవితంలో సాధించుకో, ఆయనందు విశ్వాసం ఉంచు. ఇవి తప్పక దేవుడు చేసింది కాబట్టి ఆయన మాట తప్పుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాగ్దానాలతో నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ధనుడా, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా యొక్క సమయంలో మరి మీకు మీరే చేసిన ఈ వాగ్దానాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ప్రభువా ఈ యొక్క వాగ్దానాలను మేము స్వతంత్రించుకొను విశ్వాసాన్ని, ప్రభువా భక్తి జీవితాన్ని మాలో నింపి ఆ వాగ్దానానికి వారసులుగా కర్తలుగా మమ్మల్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ వాక్యాన్ని చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అది చివరి వరకు మీరు చూసినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగనే మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని
మరి మాకు మరి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు.